మీరు ఎప్పుడైనా ఫోన్ పేలో మనీని పొరపాటున ఒక పర్సన్ కి పంపించకపోయి ఇంకొక పర్సన్ కి పంపించారా? ఒకవేళ మీరు అలా చేస్తే మీ మనీని మీరు రీఫండ్ తెచ్చుకునే ప్రాసెస్ మీకు తెలుసా? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలో చాలా మంది ఫోన్ పేలో మనీని రాంగ్ పర్సన్ కి పంపించినప్పుడు డైరెక్ట్ గా ఫోన్ పేకి సంబంధించిన హెల్ప్ సెక్షన్ లో కస్టమర్ కేర్ ని అప్రోచ్ అయితే మన మనీ మనకి రీఫండ్ అవుతాయి అనుకుంటారు. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఫోన్ పేలో మీరు ఇన్స్టాంట్ గా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు తప్ప ఆల్రెడీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన పేమెంట్ ని రీఫండ్ చేసే రైట్ ఫోన్ పేకి ఉండదు. సో మీరు ఫోన్ పేకి కంప్లైంట్ చేస్తే నో యూస్. మరి కొంతమంది డైరెక్ట్ గా హోమ్ బ్రాంచ్ ని విజిట్ చేస్తారు. ఇక్కడ కూడా 100% సొల్యూషన్ దొరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ సిచ్యువేషన్ లో మీరు మనీ పంపించిన పర్సన్ కూడా సేమ్ బ్యాంక్ కాబట్టి మీ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా ఆ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి మీకు రీఫండ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. బట్ అలా కాకుండా హెచ్డిఎఫ్సి నుంచి మీరు అదర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే మీ బ్యాంక్ వాళ్ళకి మీరు మనీ సెండ్ చేసిన పర్సన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో బ్యాంక్స్ కూడా ఏమీ చేయలేవు. మరి దీనికి రైట్ సొల్యూషన్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్సైట్ లోకి మీరు లాగిన్ అయ్యి మీ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ పేమెంట్ ఎప్పుడు చేశారు, పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ ఈ పేమెంట్ సంబంధించిన యూటీఆర్ నెంబర్ ని కనుక మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తే వీళ్ళు దీన్ని కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మీ మనీని మీకు రీఫండ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రాసెస్ లో కూడా మీకు మనీ రీఫండ్ అవ్వకపోతే మీరు ఫైనల్లీ ఆర్బీఐ ఓంబడ్స్మన్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే ఇక్కడ నుంచి మీ ప్రాబ్లమ్ కి 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.